హే వ్యూవర్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు వీడియోలో నేను మా సిస్టర్ అయితే కలిసి ఒక లాంగ్ డే షాపింగ్ అయితే వెళ్తున్నాము. ఎక్కడికో కాదులేండి, ఒంగోలే. చాలా రోజుల తర్వాత మా చెల్లెలతో షాపింగ్ అయితే చేస్తున్నాను. మేము ఇంట్లోంచి బయలుదేరేసరికి మార్నింగ్ అయితే 10 అయిందండి. ఇప్పుడు గాంధీ రోడ్ అయితే వచ్చేసాము. ఈ లేన్ మొత్తం మనకి ప్లాస్టిక్ ఐటమ్స్, స్టీల్ ఐటమ్సే కనిపిస్తాయి. అన్ని హోల్సేల్ రేట్లకు అయితే ఇక్కడ వీళ్ళు మనకు అమ్ముతారు. ఇక్కడ చూడండి, మనకి బాలాజీ స్టీల్స్ అనే షాప్ కనిపిస్తుంది కదా. ఒంగోలులో మనకి దొరకని ఏ స్టీల్ ఐటమ్ అయినా ఇక్కడైతే మనకి దొరుకుతుంది. కాస్ట్ అయితే కొంచెం ఎక్కువగానే ఉంటుంది, కానీ క్వాలిటీ అయితే చాలా బాగుంటుంది. కొంచెం ఇలా ముందుగా అయితే నడుచుకుంటూ వచ్చేస్తే ఇక్కడ అన్ని రెడీమేడ్ షోరూమ్ షాప్స్, అలానే 1 గ్రామ్ గోల్డ్ జ్యువెలరీ, ఫ్యాన్సీ ఐటమ్స్ అన్నీ దొరుకుతాయండి. ఇక్కడ షాప్ ముందే మెహందీ అయితే పెడతారు. చాలా బాగా అయితే పెడతారు. విత్ ఇన్ మినిట్స్లో అయితే మన హ్యాండ్ అయితే మొత్తం మెహందీతో అయితే నింపేస్తారు. ఇక్కడ చూడండి, తాత అయితే నిమ్మకాయలు అమ్ముతున్నాడు. చాలా బాగా ఉన్నాయి, అందుకని నిమ్మకాయ పచ్చడి పెట్టించుకుందామని డజన్ నిమ్మకాయలు అయితే తీసేసుకున్నాను నేను. ఫస్ట్ అయితే చందన కట్ పీసెస్ షాప్కి అయితే వచ్చేసాను. ఇది నా ఆల్ టైమ్ ఫేవరెట్ షాప్. ఇక్కడ అన్ని రకాల ఫ్యాబ్రిక్స్, ప్లెయిన్ శారీస్, ఫ్యాన్సీ శారీస్ అన్నీ దొరుకుతాయి. ఫ్యాబ్రిక్స్కి వచ్చేసరికి వీళ్ళ దగ్గర లెనిన్, జిమిచ్చు, జూట్, సాటిన్, క్రేప్, బెనారస్, నెట్, దుప్పట్టాస్, ముక్కల చీరలు కూడా అమ్ముతారు వీళ్ళు. నేను 4 ఇయర్స్ నుంచి అయితే ఇక్కడే పర్చేస్ చేస్తున్నాను. క్వాలిటీ వైజ్ అయితే సూపర్ అండి, కాంప్రమైజ్ అయితే అవ్వరు వీళ్ళు. మీరు ఒంగోలులో ఉండేవారైతే ఒక్కసారి అయితే ఈ షాప్ని అయితే విజిట్ చేయండి. చందన కట్ పీసెస్లో మా షాపింగ్ అయితే అయిపోయింది. ఇప్పుడు మేము గాంధీ కాంప్లెక్స్కి అయితే వెళ్ళిపోతున్నాము. అక్కడ నేను తీసుకున్న మెటీరియల్స్ అన్నీ స్టిచ్చింగ్ అయితే ఇచ్చేసి కిందే మయూరి నావెల్టీస్ అనే ఫ్యాన్సీ స్టోర్ ఉంటుందండి. మనకి ఆల్ టైప్ ఆఫ్ హెయిర్ యాక్సెసరీస్ కానీ, స్కిన్ కేర్ కానీ, బ్యాంగిల్స్, స్టిక్కర్స్, ఆల్ టైప్ ఆఫ్ ఫ్యాన్సీ ఐటమ్స్ అనేవి ఇక్కడ మనకి దొరుకుతాయి. అండ్ కిందే అండర్ గ్రౌండ్ ఉంది, అక్కడ ఆల్ టైప్ ఆఫ్ ఎంబ్రాయిడరీ మెటీరియల్స్ అనేవి వీళ్ళు మనకు అమ్ముతారు.
అయిపోయేసరికి మాకైతే మధ్యాహ్నం 3 అయితే అయ్యింది. సో బాగా ఆకలేసి కేబీ రెసిడెన్సీకి అయితే వచ్చేసాము. ఇది ఎగ్జాక్ట్గా సిఎంఆర్కి ఆపోజిట్లో అయితే ఉంటుందండి ఈ హోటల్. దీని అంబియన్స్ వైజ్ నాకు చాలా బాగా నచ్చుతుంది. అండ్ అట్ ద సేమ్ టైం ఫుడ్ కూడా చాలా బాగుంటుందండి. ఎక్కువ స్పైసీగా లేకుండా మైల్డ్ స్పైసెస్తో నాకైతే చాలా బాగా నచ్చుతుంది. ఇప్పుడైతే లోపలికి వెళ్ళిపోదాం. ఇది మేము వెళ్ళిన రోజు స్పెషల్ మెనూ అండి. మేము ఏం చూడలేదు, డైరెక్ట్గా టేబుల్ దగ్గరికి అయితే వెళ్ళిపోయి మంచిగా ఒక చికెన్ బిర్యానీ అండ్ లాస్ట్లో డెజర్ట్కి ఐస్ క్రీమ్ అయితే ఆర్డర్ ఇచ్చేసాను. ఇప్పుడైతే మేము సొగసు షాపింగ్ మాల్కి అయితే వచ్చేసామండి. ఇక్కడ కుర్తాస్ కలెక్షన్ అయితే చాలా బాగుంటుంది. కుర్తాస్ కొనుక్కుందామని ఇద్దరం అయితే వచ్చేసాము. ఇక్కడైతే నన్ను వీడియో అయితే తీయలేదు, కానీ మీకోసం అని కొన్ని క్లిప్స్ అయితే తీసేసాను. ఇదంతా శారీ కలెక్షను, పెద్దగా అయితే ఏం లేదు ఎందుకంటే ఫెస్టివ్ సీజన్ అయిపోయింది కదా, మళ్ళీ ఇంకా దసరాకి అయితే బాగా తెస్తారు. ఇప్పుడు ఇవి అయితే డ్రెస్ మెటీరియల్స్ అయితే ఆసంగా ఉన్నాయండి. క్వాలిటీ బాగుంది, అట్లా అని ట్రెండీగా కూడా ఉన్నాయి. అండ్ లెగ్గిన్స్ వచ్చేసరికి 3 లెగ్గిన్స్ 600 అయితే పడుతున్నాయి. లెగ్గిన్స్ కానీ ప్లాజో సెట్స్ కానీ అన్నీ బాగున్నాయి. మేము లాస్ట్ అయితే రిలయన్స్ స్మార్ట్ బజార్కి అయితే వచ్చేసాము. కొన్ని గ్రోసరీస్ తీసుకోవాలి, దానికోసం అయితే వచ్చేసాము. ఇక్కడైతే ఎప్పుడు మనకి ఆఫర్స్ ఉంటాయి. 1+1 ఆఫర్ అయితే ఎప్పుడు నడుస్తూనే ఉంటాయి. బిస్కెట్స్ మీద, చాక్లెట్స్ మీద, అలానే షాంపూస్, హెయిర్ ఆయిల్స్, ఈ గ్లాస్ ఐటమ్స్ కూడా చాలా బాగుంటాయి. 1+1 ఆఫర్ అయితే ఇచ్చేస్తారు మనకి. చూసారా చిన్నగా ఎంత ముద్దుగా ఉన్నాయో. ఇక్కడ ఈ షాపింగ్ అంతా మాకు కంప్లీట్ అయిపోయేసరికి నైట్ 9:30 అయితే అయిపోయిందండి. వీడియో. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇంకొన్ని వీడియోస్ కోసం నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. బాయ్.